హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా రేప్స్ జరుగుతున్నాయి. అంటే రేప్స్ చేసి చంపేయడం ఇలా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతూ ఉన్నాయి. బట్ రీసెంట్లీ మనం కొన్ని కేసెస్ తీసుకుంటే చంపేసిన తర్వాత అంటే రేప్ అటెంప్ట్ చేసి చంపేసిన తర్వాత వీళ్ళు సూసైడ్ చేసుకొని డెడ్ బాడీ కనిపిస్తున్నారు. అది వీళ్ళ సూసైడా లేదంటే వేరే వాళ్ళని చంపేసి పడేస్తున్నారా, అసలు వీళ్ళ చావు గల కారణాలు ఏంటి అనే మనం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ రెడీగా పెట్టుకోండి నొక్కి మరిన్ని వీడియోస్ కోసం. సో లెట్స్ గో టు టాపిక్. మనం రీసెంట్లీ మనం చూసాం చాలా ఇష్యూ ఈ తెలుగు రాష్ట్రాలు రెండు. అన్నమయ్య జిల్లాలో కులవర్ధన్ అనే క్యాండిడేట్ 7 years పాపని తీసుకొని వెళ్ళిపోయి రేప్ అటెంప్ట్ చేసి చంపేసి డ్రమ్లో పెట్టేసి నీళ్ళలో ముంచి చంపేశాడు. సో అది తను చంపాడా, వాళ్ళ అమ్మ కూడా ఇంట్లోనే ఉంది. సో వాళ్ళ అమ్మ చంపిందా అని తెలియదు. సో ఫైనల్గా చూసుకుంటే తను గంజా అడిక్టెడ్. ఈ కేసులో చూసుకుంటే అంటే కులవర్ధన్ కేసులో చూసుకుంటే మనం అతను భయపడిపోయి పారిపోయి నీళ్ళలో దూకి తర్వాత చనిపోయాడు అనేది ఒక వాదన. రెండో వాదన ఎవరైనా చంపి పడేసి ఉంటారా అనేది ఇంకో వాదన. ఫైనల్లీ ఏదైనా సరే తనైతే డెడ్ బాడీగా కనిపించాడు. సో అంత్యక్రియలకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇది మా బాడీ, ఇది మా ఫ్యామిలీ బాడీ, ఇతను నా వాడు అని చెప్పేసి ఒక్కరు తీసుకోవాలి. ఒక మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు చేశారనమాట. సో ఎంత దారుణమైన చావు ఉంటుంది. అలాంటి వాడికి అలానే ఉంటుంది. అందుకే కర్మఫలం ఎవరికైనా తప్పదు. సో నెక్స్ట్ కేసు తీసుకుంటే మనం తుని మండలం నారాయణరావు గారు రీసెంట్లీ చాలామంది తెలుసు, చాలా పెద్ద ఆయన, ఒక 60 years అబోవ్ ఉండొచ్చు. తన మనవరాలంత వయసు ఉన్నతో చాలాసార్లు బయట తీసుకెళ్ళడం మన ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో చాలా చూసాం. అది ఆ పాపని అటెంప్ట్ చేయడం. సో ఇలాంటివి. సో ఆ పాపని చంపలేదు కానీ అత్యాచారం చేసాడు, ఇది మనకు తెలిసిన విషయం. నెక్స్ట్ అతని పోలీసులు అదుపులో తీసుకుని వెళ్ళిపోతుంటే పారిపోయి చెరువులో దూకేసి సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయాడు అనేది ఇది ఒక వాదన. ఇది సో అతను ఎలా పారిపోయాడు ఏంటి అనేది మనకి ఫుల్ డీటెయిల్స్ మనం చూస్తాం సోషల్ మీడియా ద్వారా మనం అందరికి తెలిసిన విషయం. సో నెక్స్ట్ కేసు వచ్చేసరికి కడప జిల్లా జంబల్మడుగు అనమాట. రహమతుల్లా అనే ఒక వ్యక్తి చిన్న పాపను అత్యాచారం చేసి చంపేశాడు. సో తను వచ్చేసరికి మైలవరం డ్యామ్లో డెడ్ బాడీగా కనిపించాడు ఈ రహమతుల్లా అనే వ్యక్తి. సో ఇతను అత్యాచారం చేశాడు, చంపేశాడు, ఇతను చనిపోయాడు. సో ఇతను చనిపోయాడా, ఇది ఇతని సూసైడా లేకపోతే ఎవరైనా చంపి పడేశారా, అంటే గవర్నమెంట్ ఏమైనా ఎన్కౌంటర్ చేసిందా అని తెలియదు. అంటే ఎన్కౌంటర్ చేసి షూట్ చేస్తారు, ఆ విషయం అందరూ తెలిసిన విషయం. సో ఇతను చూస్తే సూసైడ్ ఐటమ్ లాగా అనిపించింది. అంటే రాంబలి మండలంలో చిన్న పాపని అత్యాచారం చేశారు సురేష్ అనే వ్యక్తి. సో అత్యాచారం చేసి చంపేశాడు అమ్మాయిని, పాపని. తర్వాత తను పురుగు మంది తీసుకొని చనిపోయాడు. ఇది 2024లో జరిగింది. సో ఇది కూడా మీరు గవర్నమెంట్ చేంజ్ అయ్యాకనే ఇవన్నీ కనిపిస్తున్నాయి మార్పు. అంటే ఎవరైతే తప్పు విధానాలు అనుసరించారో వాళ్ళకి తప్పనిసరి శిక్ష అనేది పడుతుంది. చట్టపరంగా తీసుకుంటే లేట్ అవ్వచ్చేమో 4 రోజులు, బట్ వాళ్ళకల్లా వాళ్ళే సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోతున్నారు. సో నెక్స్ట్ ఇంకో కేసు తీసుకుంటే గుంటూరు జిల్లా సుబ్బయ్య, ఈయన 55 years ఉంటాడు. ఇతను చిన్న పాప మీద అత్యాచారం చేశాడు, చెట్టు కూరేసుకొని కనిపించాడు. సో ఇవన్నీ కేసులు చూసుకుంటే అన్ని ఆత్మహత్యగానే ఉన్నాయి. నిజంగా మనం కొన్ని పాయింట్స్ పెట్టుకుందాం. ఒక్కసారే అంటే ఆకలేసిన వాడు దొంగతనం చేస్తాడు అనే ఈ ఉద్దేశం అయితే కాదు. వీటిలో ఏదో క్రష్ ఉంది, వీళ్ళు మిస్బిహేవ్ చేశారు, అమ్మాయిని ప్రపోజ్ చేశాడు, అమ్మాయి ఒప్పుకోలేదు, హ్యాండ్ పట్టుకున్నాడు. సో ఇలాంటి కేసెస్ అయితే కావు. ఓకేనా, వీళ్ళు ప్రీప్లానెడ్ చిన్నపిల్లలను చూసుకొని కొంతమంది గంజాయికి అడిక్టెడ్. వాళ్ళ ప్రవర్తన అంటే మొక్క ఏమో ఓంగంటే మానే ఉంగునా అన్నారు పెద్దలు. సో వీళ్ళ బిహేవియర్, వీళ్ళ పెంపకం లేదా వీళ్ళ చుట్టూ ఉన్న సొసైటీ వల్ల సొసైటీలో మంచిని గ్రహించలేక చెడునే మంచి అనుకొని తీసుకొని ఇలా జీవితాలు ఆగం చేసుకున్నారో తెలియదు. సో ఇంకోటి విషయానికి వస్తే గవర్నమెంట్ చేంజ్ అయ్యాక వీళ్ళ భయం వచ్చిందా,
సో నాకు తెలిసైతే గవర్నమెంట్ ప్రెజర్ వల్ల చనిపోవాల్సిన అవసరం అయితే వీళ్ళకి లేదు. ఎందుకంటే మంచోళ్ళు ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి ఫోన్ చేస్తే అమ్మ అని ఇట్లా షేక్ కామన్ మ్యాన్స్ అయితే కాదు. అంటే ఆ మెంటాలిటీ ఉంటే ఇలాంటి అత్యాచారాలు చేయరు. సో సింపుల్గా చెప్పాను అనమాట. సో ఎంతో కర్నింగ్ మైండ్ ఉండి ఎంతో తెగింపు ఉంటే తప్ప ఇలాంటి అగత్యాలకు పాల్పడరు. సో ఇవన్నీ చూసుకుంటే చిన్నపిల్లల మీద అండ్ అత్యాచారం చేయడం, చంపేయడం, అసలు ఇవన్నీ దారుణం. తర్వాత చనిపోయారంటే గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ మేము తప్పించుకోలేము బహుశా నా ఫీలింగ్. అంటే గవర్నమెంట్ మేము ఎక్కడ దాచుకున్నా తీసుకొచ్చి మమ్మల్ని శిక్ష చేపిస్తుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు నిర్భయ అండ్ చాలా కష్టం ఉన్నాయి లేడీస్ సంబంధించి పోక్సో చట్టం, ఇవన్నీ చట్టాలు ఉన్నాయి. సో ఇవన్నీ చట్టం ఎవరికి చుట్టం కాదు అనే విషయం వీళ్ళు కామంతో మూర్ఖత్వంతో అంటే ఒక మైకోలోకి వెళ్ళిపోయి ఆ తప్పు చేయకముందు తెలిసి ఉంటే ఈ గుర్తొచ్చి ఉంటే అసలు ఆ తల్లిదండ్రులకు ఆ బాధన, ఆ వేదన, సొసైటీలో పలానా ఫ్యామిలీలో జరిగిందని ఆ బాధ అసలు ఉండపు. ఇది మరి దారుణమే. సో అందుకే ఫ్రెండ్స్, మన చుట్టూ ఎవరైనా కర్నింగ్ మైండ్స్ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయడం, వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవడం, వీలైతే పోలీసులకి అంటే గవర్నమెంట్ ఎవరికైనా సరే రెస్పాన్స్ అవుతుంది. ఆ విషయంలో లేదు, గవర్నమెంట్ ఎప్పుడు తప్పు చేయదు. గవర్నమెంట్లో ఎవరో 1 or 2 మెంబర్స్ వేస్ట్గా ఉండొచ్చేమో కానీ గవర్నమెంట్ ఎప్పుడు తప్పు చేయదు. సో ఎప్పుడైనా సరే పోలీస్ వ్యవస్థ మంచిగా నడుస్తుంది పోలీస్ వ్యవస్థ. సో ట్రస్ట్ చేయొచ్చు. అందువల్ల మీకు ఏ లోపం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా, ఏది ఉన్నా సరే, పిల్లలు ఎత్తుకపోయే బ్యాచ్ ఉన్నా, డౌట్ ఉన్నా, లేదంటే పిల్లలకు సంబంధించి ఎవరికైనా మిస్బిహేవ్ చేసినా, మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి డాడీ ఇలా చేస్తున్నాడు, సో మమ్మీ ఇలా చేస్తున్నారు, సో ఇలా మాట్లాడుతున్నారని మీతో చెప్పిన వాళ్ళని తిట్టడం అనేది చేయకూడదు. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, మదనపల్లి విషయంలో వీడియో చేసినప్పుడు కూడా ఏ టాపిక్స్ చెప్పాను. ఎందుకంటే ఇవి నిజాలు. పిల్లలకి పేరెంట్స్ అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, వాళ్ళతోనే చెప్పుకోవాలనే ఇష్టం ఉండాలి. ఈ 3 ఉంటేనే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మన ఫ్యామిలీ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటే యాజువల్ సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే మన ఇండియా బాగుంటుంది. మన ఇండియా అన్ని దేశాలకి ఆదర్శంగా నిలబడుతుంది. ఇదే నచ్చిన వినోదం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నందు.